brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రపంచానికి ప్రతిభావంతులను అందించాలి, ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ విద్యాబోధన ఉండాలి అనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎడ్యుకేషన్ విషయంలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అంటోంది. అయితే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై ఎంపీ మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణాలకు ఇప్పటికే 11,000 కోట్ల రూపాయలను సైతం విద్యాశాఖ మంజూరు చేసింది. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో బిల్డింగ్స్ నిర్మించేందుకు డిజైన్ ను ఫైనల్ చేశారు. డిజిటల్ విద్యా బోధనకు అనువైన క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, మినీ యాప్ థియేటర్ తో పాటు విశాలమైన క్రీడా మైదానాన్ని నిర్మించారు. ఒక్క స్కూల్ నిర్మాణానికి సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న అంచనా కూడా వేశారు. ఇక ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఐడియాపై ప్రశంసల వర్షం కురిపించారు ఎంపీ మల్లు రవి. విద్యారంగంలో ఇదొక విప్లవాత్మక నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన సూపర్ అంటూ కొనియాడారు ఆయన. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉండటం వల్లనే ఇవాళ 58 స్కూల్స్, ఎంత 200 కోట్ల రూపాయలు, 25 ఎకరాలు, ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆట స్థలాలు, ప్రపంచ స్థాయి భోజనం, ఇవన్నీ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం వల్లే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలి అన్న సంకల్పం ఎంతో గొప్పదన్నారు మల్లు రవి. అంతేకాదు విద్యార్థుల బాధను అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అన్నారు. సబ్జెక్టు రేవంత్ రెడ్డి దగ్గర ఉండటం వల్ల 7 లక్షల మంది సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్లో చదువుకున్నటువంటి 7 లక్షల మంది విద్యార్థులకి ఒకేసారి 40% మెస్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. 10 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా ఈ హాస్టల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మార్చారు. మొత్తంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు ఎంపీ మల్లు రవి. రేవంత్ రెడ్డి విజన్ ఎంత గొప్పదో త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు.